ఆ పిల్లని ఓ రోజు కొట్టింటి చూడు దేవుడా, క్లాసులో ఉన్న పిల్లలందరూ భయపడిపోయినారు, అంత ఇదిగా కొట్టిన అన్నట్టు. అలాంటి పిల్ల ఏమైందంటే సడన్గా 10థ్లోకి వచ్చేసరికి చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయి ఆ అమ్మాయి ఏవి ఎవ్వరికి కూడా సబ్మిట్ చేసేది కాదు, నోట్స్లు కానీ ప్రాజెక్టులు కానీ కాంటెంపరీ ఇష్యూస్ కానీ ఏవి చేసేది కాదు. అలాంటి పిల్ల 10థ్లోకి వచ్చేసరికి మొత్తం రాసియడము చెయ్యడము, మీకెందుకు మేడం నేను పాస్ అవుతా, మీకెందుకు మేడం నేను పాస్ అవుతా అని దానికి రాయడం కూడా రాకుండా దాన్ని రాయడమే ప్రాక్టీస్ చేసింది. చేసి అది 10th రాస్తుంటే ఏమైందంటే నాకు రిజల్ట్ వచ్చినప్పుడు నాకు కంటి ఆపరేషన్ అయ్యి 2 రోజులు అయినది. ఇంకా నేను ఒకటే రిజల్ట్ కోసం చూస్తున్నా, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నా, వీళ్ళకి చేస్తున్నా, వీళ్ళకి చేస్తున్నా. నేను ఎవరి గురించి కాదు, ఓన్లీ ఆ పిల్ల గురించి అన్నట్టు. మీకు ఎందుకు మేడం నేను పాస్ అవుతా అని ఆ పిల్ల నమ్మకం.